neurons as structural and functional unit of neural system. A neuron is a microscopic structure composed of three major parts: cell body, dendrites, axon. న్యూరాన్ని మైక్రోస్కోప్లో చూసినప్పుడు మనకు మేజర్గా కనిపించేవి మూడు ఏంటంటే, ఒకటి సెల్ బాడీ కనిపిస్తుంది, డెండ్రిట్స్ కనబడతాయి, అండ్ యాక్సాన్ కనబడుతుంది. ద సెల్ బాడీ కంటైన్స్ సైటోప్లాజం with typical cell organelles and certain granules called nacelle granules. సెల్ బాడీలో సైటోప్లాజంలో మనకి మెయిన్గా కొన్ని గ్రాన్యూల్ బాడీస్ ఉంటాయి, వాటిని మనం నైసెల్ గ్రాన్యూల్స్ అంటాం. షార్ట్ ఫైబర్స్ విచ్ బ్రాంచ్ రిపీటెడ్లీ అండ్ ప్రొజెక్ట్ అవుట్ ఆఫ్ ద సెల్ బాడీ ఆర్ కంటైన్ నైసెల్ గ్రాన్యూల్స్ ఆర్ కాల్డ్ డెండ్రిట్స్. హియర్ షార్ట్గా ఉండే ఫైబర్స్ రిపీటెడ్గా బ్రాంచింగ్తో ఉండి సెల్ బాడీ నుంచి బయటకు వచ్చిన వాటిని మనం డెండ్రిట్స్ అంటాం. ఆ డెండ్రిట్స్లో నైసెల్ గ్రాన్యూల్స్ కూడా ఉంటాయి. దీస్ ఫైబర్స్ ట్రాన్స్మిట్ ఇంపల్స్ త్రూ ద సెల్ బాడీ. ఈ డెండ్రిట్స్ అన్నవి ఇది సెల్ బాడీ. ఓకే, ఈ సెల్ బాడీకి ఇంపల్స్ని తీసుకొస్తుంది టువర్డ్స్ ద సెల్ బాడీ. ఇది స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న యాక్సాన్, హియర్ ఇది యాక్సాన్ లేబులింగ్ చూడొచ్చు. అండ్ ఇది న్యూక్లియస్, ఫైబర్ లైక్ స్ట్రక్చర్ కమింగ్ అవుట్ అని చెప్పాం కదా, ఇంకో అదే డెండ్రిట్స్. దీంట్లో ఉన్నాయని చెప్పాం నైసెల్ గ్రాన్యూల్స్, డెండ్రిట్స్లో ఉండే నైసెల్ గ్రాన్యూల్స్. ఇంపల్స్ టువర్డ్స్ ద సెల్ బాడీ తీసుకొస్తాయి కదా డెండ్రిట్స్ అని చెప్పాం, ఇంకో ఆ సెల్ బాడీ. ఓకే, అండ్ ష్వాన్ సెల్స్ అంటే ఏంటి, మైలిన్ షీత్ అంటే ఏంటి, నోడ్స్ ఆఫ్ రణ్వీర్ అంటే ఏంటి, అండ్ ఈ మ్యాటర్లో చూద్దాం. యాక్సాన్ టెర్మినల్స్, సినాప్టిక్ నోబ్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన డయాగ్రామ్ అని చెప్పచ్చు. యూ షుడ్ కంపల్సరీ లెర్న్ హౌ టు డ్రా. ఇదేం కొత్త కాదు, 8th క్లాస్లో ఉంటుంది, 10th క్లాస్లో ఉంటుంది, ఈవెన్ 11th క్లాస్ ఆర్ 12th క్లాసుల్లో ఉంది. యూ షుడ్ డ్రా దిస్ అగైన్. ఓకే, the axon is a long fiber, the distal end of which is branched. Axon is a long fiber, the distal end of which is branched. Each branch terminates as a bulb like structure called synaptic lobe. Axon అన్నది చాలా లాంగ్ ఫైబర్. ఓకే, ఆ ఎండింగ్ డిస్టాల్ ఎండ్ అనేది ఎలా ఉంది, ఎండ్స్ విత్ ఏ సినాప్టిక్ నాబ్, అదే చెప్తున్నారు ఇక్కడ. విచ్ పొసెస్ సినాప్టిక్ వెజల్స్ అండ్ కంటైన్ కెమికల్స్ కాల్డ్ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఈ సినాప్టిక్ నోబ్ దగ్గర ఇది సినాప్టిక్ నోబ్. ఓకే, ఈ సినాప్టిక్ నోబ్ దగ్గర ఏం పొసెస్ అయి ఉన్నాయంట, సినాప్టిక్ వెజల్స్ కంటైనింగ్ కెమికల్స్. ఆ కెమికల్స్ ఏమంటాం మనం, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. The axons terminate nerve impulse away from the cell body to synapse or to nuclear muscular junction. ఈ axons అన్నవి ఏం చేస్తాయి, దే ట్రాన్స్మిట్ ద నర్వ్ ఇంపల్స్ సెల్ బాడీ నుంచి దూరంగా అవే టు సినాప్స్కి లేదా న్యూరో మస్కులర్ జంక్షన్కి ఈ ఇంపల్స్ అన్నది ట్రాన్స్మిట్ చేస్తాయి. ఏం చేస్తుంది, యాక్సాన్ ఈ నర్వ్ ఇంపల్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, based on the number of axons and dendrites, the neurons are divided into three types based on axon and dendrites. Axon అంటే ఇది, అండ్ ఈ డెండ్రిట్స్ అంటే ఇవి. ఈ డెండ్రిట్స్ అండ్ యాక్సాన్ని బట్టి ఈ న్యూరాన్స్ అన్నవి త్రీ కింద డివైడ్ చేసాం. ఆ త్రీ ఏంటి చూద్దాం. ద న్యూరాన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ త్రీ టైప్స్. ఒకటి మల్టీపోలార్, రెండు బైపోలార్, మూడు యూనిపోలార్. అసలు మల్టీపోలార్ అంటే ఏంటి, మల్టీపోలార్ అంటే 1 యాక్సాన్ ఉండి 2 or more డెండ్రిట్స్ ఉంటాయి. ఇది మల్టీపోలార్, 2 or more డెండ్రిట్స్ ఉన్నాయి కదా. సో అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఎలా ఉంటాయి, దేంట్లో ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అంటే, మల్టీపోలార్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సెరిబ్రల్ కార్టెక్స్, అంటే మన బ్రెయిన్స్లో ఉంటాయి, సెరిబెల్లంలో సెరిబ్రల్ కార్టెక్స్లో ఉంటాయి, సెరిబ్రల్ కార్టెక్స్లో ఉంటాయి. బైపోలార్ మీన్స్ 1 axon and 1 dendrite. ఓకే, 1 axon and 1 dendrites. ఇవి ఎక్కడ ఉంటాయి, దే ఆర్ ఫౌండ్ ఇన్ రెటీనా ఆఫ్ అవర్ ఐ, మన ఐస్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ యూనిపోలార్. ఇవి ఏంటి, ఏ రకంగా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అంటే, ద సెల్ బాడీ యూనిపోలార్ అంటే 1 axon
అండ్ ఓన్లీ వన్ యాక్సాన్ ఉంటుంది, నో డెంట్రిట్. మల్టీపోలార్లో 1 యాక్సాన్ అండి 2 ఆర్ మోర్ డెంట్రిట్స్ ఉన్నాయి. బైపోలార్లో 1 యాక్సాన్ 1 డెంట్రిట్ ఉంది. అండ్ యూనిపోలార్కి వచ్చేస్తేలోకి ఓన్లీ 1 యాక్సాన్ ఉంటుంది అండ్ నో డెంట్రిట్స్. ఇవి యూనిపోలార్ అన్నవి ఎంబ్రియోనిక్ స్టేజ్లో ఉంటాయి. ఓకే, there are two type of axons, namely myelinated sheath and non-myelinated. The myelinated nerve fibers are enveloped with Schwann cells. అంటే ఈ myelinated nerve fibers అంటున్నాం కదా, ఈ myelinated nerve fibers ఇవి Schwann cells తో కవర్ చేయబడి ఉంటాయి యాక్సాన్. సో దేర్ కెన్ బి నోన్ యాజ్ మైలినేటెడ్ యాక్సాన్. యాక్సాన్ని Schwann cell తో కవర్ చేసి ఉన్న వాటిని మనం మైలినేటెడ్ యాక్సాన్ అంటాం. విచ్ ఫార్మ్స్ ఏ మైలిన్ షీత్ అరౌండ్ ద యాక్సాన్. సో ఒక మైలిన్ షీట్ ఫామ్ అవుతుంది. సో మనం వాటిని మైలినేటెడ్ యాక్సాన్ అంటాం. ద గ్యాప్స్ బిట్వీన్ 2 adjacent myelin sheaths ఆర్ నోన్ యాజ్ నోడ్స్ ఆఫ్ రణ్వీర్. హియర్ ఇది ఒక మైలిన్ షీత్ అండ్ ఇది ఒక మైలిన్ షీత్. ఈ రెండాటికి మధ్య ఉండే గ్యాప్ని మనం నోడ్స్ ఆఫ్ రణ్వీర్ అన్నాం. ఓకే, ద మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ స్పైన్లో ఉంటాయి, స్పైనల్ కార్డ్లో అండ్ స్పైనల్ నర్వ్స్లో అండ్ క్రేనియల్ నర్వ్స్లో మనం మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ని చూడొచ్చు. మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ అంటే ద మైలిన్ షీత్ ఫార్మ్స్ అరౌండ్ ద యాక్సాన్ అండ్ అన్మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై Schwann cells. Schwann cellsని అన్క్లోజ్ అయి ఉంటాయి బట్ డు నాట్ ఫార్మ్ ఏ మైలిన్ షీత్ అరౌండ్ ద యాక్సాన్. ఈ రెండాటికి తేడా అంటే రెండాటిలోనే మనకి Schwann cell అన్నది కంపల్సరీ ఆ రెండాటితో కవర్ చేసి ఉంటుంది. కానీ అన్మైలినేటెడ్లో యాక్సాన్ చుట్టూ మనకి మైలిన్ షీత్ ఉండదు. అండ్ ఇవి ఎక్కడ మనకు కనిపిస్తాయి? దే ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్ ఆటోనోమస్ అండ్ సోమాటిక్ న్యూరల్ సిస్టమ్. మైలినేటెడ్ షీట్స్ అన్నవి స్పైనల్లో అండ్ క్రేనియల్ నర్వ్స్లో ఉంటాయి. బట్ అన్మైలినేటెడ్ వన్ వచ్చేసి సోమాటిక్ న్యూరల్ సిస్టంలో ఉంటాయి అండ్ ఆబ్వియస్లీ ఆటోనోమస్ సిస్టంలో ఉంటాయి. ఓకే, మైలినేటెడ్ వచ్చేసి స్పైనల్ క్రేనియల్ నర్వ్స్లో ఉంటాయి అండ్ అన్మైలినేటెడ్ షీట్స్ వచ్చేసి సోమాటిక్ అండ్ ఆటోనమస్లో ఉంటాయి.